రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కంచె గచ్చిబౌలి భూముల వేలం సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పటికే ఈ భూముల వేలంపై విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయంపై పలువురు తెలంగాణ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై వటా ఫౌండేషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ భూమిలో ప్రభుత్వ వేలాన్ని నిలిపివేయాలని, వన్యప్రాణులకు ఆవాసమైన ఆ స్థలాన్ని జాతీయ పార్కుగా ప్రకటించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిల్పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి నేటి వరకు చెట్ల నరికివేతలు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఈ వ్యవహారంపై నమోదైన పిటిషన్ మీద విచారించిన కోర్టు కంచె గచ్చిబౌలి భూములపై సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి మధ్యాహ్నం 3:30 వరకు రిపోర్టు అందించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని తెలంగాణ సీఎస్కు కూడా ఆదేశాలు జారీ చేసింది.